గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం కసాపురంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం మీకు నేను ఈరోజు చూపించబోతున్నా. ఈ గుడి చాలా పురాతనమైనది. ఈ దేవాలయానికి కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ మరియు తమిళనాడు నుంచి కూడా భక్తాదులు చాలా వస్తుంటారు. అయితే ఈ గుడికి శ్రావణ మాసంలో 4 వారాలు ప్రతి శనివారము భక్తాదులు ఎక్కువగా వస్తుంటారు. ఈ గుడి ప్రతిరోజు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. ఆంజనేయ స్వామి ఈ గుడిలో చాలా అద్భుతంగా కనిపిస్తాడు. స్వామి చాలా పవర్ఫుల్. స్వామిని మనము ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు మీరు కూడా దర్శించండి. ఈ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు. ఈ ఆంజనేయ స్వామిని కొన్ని సంవత్సరాల క్రితము ఒక మహర్షి వచ్చి ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారు. ఈ దేవాలయానికి ముఖద్వారానికి వెళ్ళే దారి ఇది. ఇక్కడ నుంచి వెళ్తే ముందుకి ముఖద్వారము మనకి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది రోడ్లో నుంచి మనము గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒక 1/2 కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది ఊర్లోనే. అంటే అక్కడ నుంచి మనము బస్ స్టాండ్లో దిగి అక్కడ నుంచి మనం పోతే 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత మనకి దేవాలయం కనిపిస్తుంది. ఈ దేవాలయానికి వచ్చిన భక్తులకు మరి అందరికీ అందుబాటులోన ఇక్కడ లాడ్జీలు ఉన్నాయి, మరి స్నానపు గదులు కూడా ఉన్నాయి. ఇక్కడ మనము సామాన్లు పెట్టుకోవడానికి కూడా లాకర్స్ కూడా మనకి ఇస్తారు, అది కూడా ఇక్కడ ఉన్నాయి. మనము ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ఒకవేళ మనకి రూమ్ వద్దనుకున్నా కూడా లాకర్లు కూడా ఉంటాయి. లాకర్లు కూడా మనం తీసుకొని పెట్టుకోవచ్చు. అలాగే ఈ దేవస్థానము వాళ్ళు నిత్య అన్నదానం కూడా ఇక్కడ పెడతారు. మధ్యాహ్నము 12 నుంచి 3 గంటల వరకు ఇక్కడ భోజనము మనకి అన్నదానం కూడా మనకి ఫ్రీగానే భోజనాలు కూడా దేవస్థానం వాళ్ళు ఇక్కడ అరేంజ్ చేశారు. అలాగే అన్నగారు ఎన్టీ రామారావు అన్నగారు కూడా ఇక్కడ ఈ స్వామివారిని వచ్చి దర్శించినారు. అలాగే చిరంజీవి గారు, అలాగే మరి బాలకృష్ణ గారు, సినీ యాక్టర్లు కూడా చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి గాలి జనార్దన్ రెడ్డి సార్ కూడా ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరము వస్తూ ఉండే, ఈ మధ్య రావడం లేదు. అప్పట్లో ఆయన ప్రతి సంవత్సరం వచ్చేవాడు. ఆయన వస్తున్నప్పటి నుంచి భక్తులు కర్ణాటక నుంచి ఎక్కువగా స్వామివారికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో కర్ణాటక నుంచి చాలామంది భక్తులు రద్దీ పెరిగింది. ఇక్కడ ఆంజనేయ స్వామికి ఎక్కువగా కర్ణాటక నుంచి కూడా ఎక్కువ వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి కూడా కర్ణాటక, బెంగళూరు నుంచి కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. ప్రతిరోజు అభిషేకము 4 గంటలకు అభిషేకము స్టార్ట్ అవుతుంది. ఎవరైనా మనము అభిషేకం చేయించాలంటే 4 గంటలకి మనం రెడీగా ఉండి ఇక్కడ టికెట్ తీసుకొని స్వామివారికి అభిషేకం కూడా మనము దగ్గరుండి చేయిస్తారు వాళ్ళు. టెంపుల్లో గర్భగుడి దగ్గరనే వాళ్ళని అక్కడే నించోబెట్టి మన స్వామివారితో అభిషేకం చేసేది మనం దగ్గరుండి వాళ్ళు జరిపిస్తారు. ఎక్కువగా శనివారము, మంగళవారము ఈ ఆంజనేయ స్వామికి భక్తాదులు వస్తూనే ఉంటారు. మనకి దగ్గరలో ఇక్కడ గుంటకల్కి జంక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ జంక్షన్లో ప్రతి ఊరు నుంచి కూడా ఎక్కువ శాతము ట్రైన్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇక్కడికి ప్రతి ఎక్కడ దూరం నుంచి కూడా ఎక్కువ శాతము కసాపురంకి వస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడ రైల్వే స్టేషన్లో ప్రతి స్టేషన్ బండి కూడా ఇక్కడ వస్తుంది. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, చెన్నై నుంచి కూడా ఇక్కడ ట్రైన్లు ఈ జంక్షన్లో మనకి ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళకి ట్రైను సౌకర్యం ఉంది కాబట్టి ఈ గుడికి ఎక్కువ శాతము ట్రైన్ల ద్వారా కూడా వస్తూ ఉంటారు. అయితే ఆంజనేయ స్వామి ఈయన చాలా చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి. ఇక్కడ ఎవరికైనా ఈ గుడిలో విశేషం ఏమంటే ఎవరికైనా దయ్యాలు, భూతాలు కానీ అలాంటి గాలి ఉంటే ఈ ఆంజనేయ స్వామికి వచ్చి ఇక్కడ ఒక నెల రోజులు స్వామివారి గుడి ప్రాంగణంలో వాళ్ళని కూర్చోబెడితే అలాగే స్వామి
ఈ యొక్క దయ్యం పట్టిన వాళ్ళని స్వామి విడిపించేస్తాడు. అందుకనే దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది స్వామి దగ్గర. ఇది ఒక విశేషం ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో. అందుకు దయ్యం పట్టిన వాళ్ళు, ఎక్కువ గ్రహ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఎక్కువ ఈ దేవాలయానికి ఎక్కువగా కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మరి చెన్నై నుంచి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి అందుకని అంత ఫేమస్ ఈ గుడి. ఎక్కడా లేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దయ్యం అయితే వదిలి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ స్వామి అంత ఫేమస్ అయినాడు ఇక్కడ. చాలామందికి, కొంతమందికి అన్ని 4 రాష్ట్రాల్లో చాలామందికి తెలుసు. కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మరి ఖచ్చితంగా ఈ గుడికి వచ్చి మీరు ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకొని పోవచ్చు. ఎందుకంటే కొన్ని దుష్టశక్తులు మన శరీరంలో ఆవహించినప్పుడు మరి ఆంజనేయ స్వామి ఇక్కడ ప్రత్యేకమైన మరి పవర్తో ఆయన ఆ యొక్క దయ్యాన్ని విడిపించేసి మళ్ళీ వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా మన స్వామివారే ఇక్కడ ఈ యొక్క ప్రత్యేకత ఉంది స్వామికి. అందుకని భక్తులు చాలా నమ్ముతారు స్వామిని. పవిత్రమైన స్థలము, ఈ యొక్క పవిత్రమైన క్షేత్రం ఇది. అప్పట్లో మరి మహర్షి ఒక ఆయన స్వామివారు వచ్చి ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరి స్వామికి ఇక్కడ దేవాలయాన్ని కట్టించినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తులు అయితే చాలా ఎక్కువగా వస్తుంటారు. ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ప్రవేశిస్తుంది. మనలో ఉండే ఒక ఏదైనా సమస్యలు ఉంటే కూడా స్వామివారికి చెప్పుకుంటే, ఇక్కడ ఈ ఆంజనేయ స్వామికి చెప్పుకుంటే మనకు ఆ సమస్యలు అనేటివి వెళ్ళిపోయి మనకు మంచి జరుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మనకి తెలిసినంత వరకు ఎవరైనా కానీ మనకి వీలైతే ఒకసారి ఈ ఆంజనేయ స్వామిని, కసాపురం ఆంజనేయ స్వామిని వచ్చి దర్శించండి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ స్వామి మనకి ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని, ఈ హనుమాన్ని మనం దర్శిస్తే ఖచ్చితంగా మనకు శుభం జరుగుతుందని మన యొక్క పెద్దల నమ్మకము. మీరు కూడా వీలైతే ఎప్పుడైనా వస్తే ఇక్కడికి వచ్చి ఈ ఆంజనేయ స్వామిని దర్శించండి ఫ్రెండ్స్. ఈ గుడిని కట్టించిన తర్వాత మరి ఈ మధ్యకాలంలో ఇంకా మంచి డెవలప్మెంట్ చేసినారు. ఈ గుడిలో ఇక్కడ గుడి దగ్గర అన్ని వసతులు భక్తాదులకు ఉన్నాయి. ఇక్కడ స్వామివారిని దర్శించడానికి భక్తులు చాలామంది వస్తుంటారు ఫ్రెండ్స్. గర్భగుడి చుట్టూ పెద్ద మరి కాంపౌండ్ అయితే నిర్మించి ఆ గోడ మీద ఆంజనేయ స్వామి అక్కడక్కడ విగ్రహాలను కూడా చేయించి ఉంచారు. ఒక్కొక్క వైపు ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్క మోడల్ తయారు చేసి ఇక్కడ పెట్టారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ గోశాల కూడా ఉంది. మనము గోవుని పూజించాలనుకుంటే, గోవు పూజ చేయాలనుకుంటే మనము టికెట్ తీసుకొని ఇక్కడ గోవు పూజ కూడా చేయొచ్చు గోశాలలో. మరి ఇది వచ్చేసి ఇటువైపు దర్శనం చేసుకొని మనము బయటకు వచ్చే యొక్క ద్వారము, స్వామివారిని దర్శనం చేసుకొని. ఈ గుడి చాలా పెద్దది కాబట్టి మనకి లోపలికి పోవడానికి అనుమతి, వీడియో తీయడానికి అనుమతి ఇవ్వరు ఫ్రెండ్స్. అందుకనే నేను బయట నుంచే ఈ యొక్క దేవాలయాన్ని మీకు చూపిస్తున్నాను. ఈ గుడి ఇదంతా గవర్నమెంట్ ఎండోమెంట్ వాళ్ళే ఇది మెయింటైన్ చేస్తున్నారు. ఇది గుడి లోపల నుంచి స్వామివారిని దర్శనం చేసుకొని ఇటు బయటకు వచ్చే ఈ యొక్క ముఖద్వారం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వచ్చి బయటికి మనము ప్రసాదాలు, ఇక్కడ పులిహోర మరి లడ్డు కూడా స్వామివారి ప్రసాదము, అలాగే అభిషేకం లడ్డు అని ఉంటుంది, అది
మనకు 50 రూపీస్ ఒక లడ్డు మనకి ఇస్తారు. మనము అది సపరేట్గా అది కూడా మనము తీసుకోవచ్చు. మామూలు అయితే 10 రూపాయలు 20 ఉంటుంది. అది అభిషేకం లడ్డు అయితే సపరేట్గా స్వామివారికి అభిషేకం చేసి ఆ లడ్డుని అక్కడ ఉంచి అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా పెట్టి మళ్ళీ మనకి ఆ లడ్లు ఇక్కడ విక్రయిస్తుంటారు ఫ్రెండ్స్. ఆ లడ్డు చాలా చిన్నది కాకుండా లావుగానే ఉంటుంది. అలాగే ఇట్లా ఈ కోట మీద చుట్టూ కోట అయితే చాలా పెద్దగా ఉంది. ఈ కోట మాదిరిగా కాంపౌండ్ స్వామి కాంపౌండ్ చాలా పెద్దగా ఉంది. అలాగే ఈ దేవాలయానికి చుట్టూ ఈ యొక్క గోడ గర్భగుడి చుట్టూ గోడ కట్టినారు. ఈ గోడ పక్కన కూడా మనకు స్వామివారి దేవాలయానికి సంబంధించి రూములు అయితే మనకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అది గవర్నమెంట్ వాళ్ళే మనకి తక్కువ రెంట్కి మనకి ఈ దేవాలయం వాళ్ళు ఇస్తారు. ఒకవేళ ఈ శ్రావణ మాసంలో అయితే మనకి రూమ్లు అయితే దొరకవు. కొంచెము ఎక్కువ శాతము జనాభా వస్తారు కాబట్టి మనం ప్రైవేటే తీసుకోవాలా. ఇక్కడ ప్రైవేట్ రూమ్లు కూడా సౌకర్యం ఉంది. మరి ఈ యొక్క దేవాలయము చాలామంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా సినీ నటులు కూడా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించి వెళ్తూ ఉంటారు. వాళ్ళ యొక్క కోరికల్ని స్వామివారు ఇక్కడ నెరవేరుస్తాయి కాబట్టి అందరూ చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ గుడికి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని చాలామంది వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఆంజనేయ స్వామిని చూడండి. అభయహస్తం ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉంది. ఇట్లా చుట్టూ 4 వైపులా ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ గోడ మీద. ఇది వెనక వైపు గర్భగుడి వెనక వైపు ఉన్నటువంటి ఈ యొక్క గోడ. ఈ గుడి చుట్టూ ఇలా రూములు కూడా అన్నీ కట్టింటారు. మనకి ఎప్పుడైనా ఫ్రీ టైంలో వస్తే కన్నా మనకి ఫ్రీగా ఇక్కడ రూములు దొరుకుతాయి ఫ్రెండ్స్. లేకపోతే చాలా ఈ శ్రావణ మాసంలో చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసినంత వరకు చాలా దేవాలయాలు చూశాను, ఆంజనేయ స్వామి దేవాలయాలు. అయితే ఇంత పెద్ద ఆంజనేయ స్వామి దేవాలయం అనేది ఇదే నాకు తెలిసినంత వరకు. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదు ఆంజనేయ స్వామి దేవాలయము. ఇది ఇక్కడ చూడండి, మన రాముడు, సీతారాముడు, మరి శివుడు, బ్రహ్మ, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఇక్కడ ఇటుపక్క ఇక్కడ తయారు చేసి ఇక్కడ ఉంచారు. మనము ఎప్పుడైనా మనకి ఇక్కడ వస్తే మనము ఇటువైపు మొత్తము చుట్టూ మనము స్వామివారిని చూసుకొని ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇటువైపు మనకి ఉచిత దర్శనానికి పోవడానికి కూడా ఇక్కడ ద్వారం ఉంది. అంటే కొంతమంది మనకి పేదవాళ్ళు కూడా వస్తూ ఉంటారని గుడి మరి వాళ్ళు ఈ యొక్క అవసరానికి మరి మనకి డబ్బులు అందరూ పెట్టి పోలేరు కదా ఫ్రెండ్స్, కొద్దిగా బీద వాళ్ళు కూడా ఉంటారని ఈ గుడి వాళ్ళు ఫ్రీ దర్శనం కూడా పెట్టినారు. ఇది ఫ్రీ దర్శనము ముఖద్వారము. ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనం మనం చేసుకోవచ్చు. ముందు భాగంలో అయితే మనము డబ్బులు పెట్టి మనము దర్శించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనము రాముని, సీతారాముని విగ్రహాన్ని కూడా మనము ఇక్కడ చూడవచ్చు. లక్ష్మణుడు, సీతాదేవి, రాముడు, మరి ఆంజనేయ స్వామి ఇక్కడ ఉండే విగ్రహం కూడా మనం చూడవచ్చు. ఇటువైపు ఎడమవైపు ఉండే ఈ యొక్క గోడ మీద. అలాగే భక్తులు కూడా ఈరోజు తక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే శుక్రవారము వచ్చిన వాళ్ళు శనివారం వెళ్ళిపోతారు, శనివారం వచ్చిన వాళ్ళు ఆదివారం వెళ్ళిపోతారు. ఈరోజు ఆదివారం కాబట్టి కొద్దిగా తక్కువగా ఉన్నారు. లేకపోతే శనివారం అయితే చాలా ఎక్కువగా ఉంటారు. అది
ఇక్కడ స్వామిని 3 రోజులు శుక్రవారము, శనివారము, ఆదివారం దర్శించుకొని ఆదివారం కూడా వెళ్ళిపోతారు చాలామంది. లేదా శుక్రవారం వచ్చి శనివారము చూసుకొని శనివారమే స్వామివారికి అత్యంత పూజలు నిర్వహిస్తుంటారు. ఎక్కువ శనివారం రోజే ఎక్కువ వస్తూ ఉంటారు. మరి ప్రతి వారం కూడా విడి దినాల్లో కూడా శుక్రవారం నాడే ఎక్కువగా వస్తూ ఉంటారు. వచ్చి శనివారం వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉచిత దర్శనం, ఇక్కడ నుంచే ఉచిత దర్శనం స్వామివారికి ఈ గేటు వద్దనే వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ ఆంజనేయ స్వామి కొండ ఎత్తినట్టుగా చేతులు పైకి ఎత్తినాడు. చాలా చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేసు. భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది, విశాలంగా ఉంది. దాదాపుగా నాకు తెలిసి ఒక 10 ఎకరాలు ఉంటుంది ఈ విస్తీర్ణము స్వామి టెంపుల్ దగ్గర. మనము ఇక్కడ అంగళ్ళు అన్నీ ఇక్కడ ఆ ప్లేస్లోనే ఎక్కువ శాతం అంగళ్ళు, బొమ్మల అంగళ్ళు, స్వీట్ అంగళ్ళు అన్నీ ఇక్కడ వసతి ఉన్నాయి. ఇక్కడ ఏమీ ప్రాబ్లం అయితే లేదు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ మెడికల్ షాపులు కూడా అందుబాటులో ఉంటాయి. మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా. ఈ ముందు భాగంలో ఆంజనేయ స్వామిని ఇక్కడ మనకి అభయం ఇస్తూ మనకు కనిపిస్తాడు, దర్శనమిస్తాడు. ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు. అలాగే స్వామివారి మాల వేసుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రతి శ్రావణ మాసంలో మాల వేసుకుంటారు. స్వామివారి మాల స్వామి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. హనుమాన్ భక్తులు ఇక్కడే గుడి దగ్గరికి వచ్చి మాల విరమణ చేస్తారు. 41 days 41 రోజు దీక్షను తీసుకొని ఈ ఆంజనేయ స్వామి గుడి దేవాలయం దగ్గర వచ్చి వీళ్ళు మాల విరమణ చేసి స్వామిని దర్శించుకొని ఇరుముడి ఇచ్చేసి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ మధ్య కాలంలో చాలామంది ఎక్కువగా హనుమాన్ మాల వేసుకునే వాళ్ళు ఎక్కువగా అయ్యారు. స్వామివారిని భక్తులు ఎక్కువగా మారినారు. ఈ దేవాలయానికి నేను చాలాసార్లు వచ్చిన ఫ్రెండ్స్, చూశాను. హనుమాన్ భక్తులు అయితే ప్రతి సంవత్సరము పెరుగుతూ వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. రాజకీయ నాయకులు కూడా చాలామంది వస్తూ ఉంటారు.
టెంపుల్ ముందు భాగంలో అభయహస్తం ఆంజనేయ స్వామిని విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. మనము ఈ టెంపుల్ ముందు ఉన్న విగ్రహం దగ్గర మనము ఉన్నాము ఇప్పుడు. ముందు భాగంలో ఇక్కడ టికెట్ తీసుకొని మనము టికెట్ వచ్చేసి 10 రూపాయలు ఉంటుంది. ఇది ముఖద్వారం అన్నమాట. ముందు భాగంలో ఇక్కడ నుంచి మనం పోవచ్చు. ఇక్కడ లడ్లు కౌంటర్ అండి. ఇక్కడ లడ్లు అమ్మే కౌంటర్ ఆ ముందు భాగంలో అక్కడ లడ్లు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ నుంచి గుడి ఎడమ వైపు మనం వస్తే ఇక్కడ కళ్యాణకట్ట ఉంటుంది. ఇక్కడ స్వామివారిని ఎవరైనా మనము మొక్కుబడులు ఉంటే ఇక్కడ వెంట్రుకలు కూడా మనము గుండు చేయించుకోవడానికి ఇక్కడ కళ్యాణకట్ట కూడా ఉంది. అందరూ స్వామివారి ముడుపు చెల్లించుకోవడానికి ఇక్కడ వస్తూ ఉంటారు. ఇటువైపు కూడా ఇక్కడ కళ్యాణకట్ట కూడా ఉందండి. ఇదిగో ఇక్కడే కళ్యాణకట్ట ఉంది. ఈ దగ్గరలోనే పక్కనే బాలాంజనేయ స్వామి అని దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయము చిన్నగా ఇక్కడ కట్టినారు. బాలాంజనేయ స్వామి దేవాలయం ఇది. ఈ దేవాలయం ఆ స్వామిని దర్శించిన తర్వాత ఈ బాలాంజనేయ స్వామిని దర్శిస్తూ ఉంటారు మన భక్తులు. ఇక్కడ కూడా వస్తూ ఉంటారు. సోమవారం చేయాలా మీరు?
కొత్తగా భక్తుల కోసము ఈ బిల్డింగ్ని కట్టించారు. ఇక్కడ రూములు కూడా మనకి లభిస్తాయి. ఇక్కడ కార్ పార్కింగ్ అన్నీ పెట్టుకోవచ్చు. ప్లేస్ దండిగా ఉంది. ఇక్కడే మనకు రూమ్ కావాలంటే కూడా ఈ బిల్డింగ్లో మనకి రూమ్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే ఒక్కసారి అయినా లైఫ్లో బసావరం ఆంజనేయ స్వామిని దర్శించండి ఫ్రెండ్స్. ఆ ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు మీకు కలగాలని కోరుకుంటూ స్వస్తి.